ఖరగ్పూర్ అనగానే గుర్తొచ్చేది ఐఐటి. ఇక్కడ కూడా అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ లాగే చాలా మంది స్టూడెంట్స్, చాలా హాస్టల్స్, చాలా గ్యాంగ్స్ ఉంటాయి. మరి గ్యాంగ్స్ ఉంటే గ్యాంగ్ వార్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. బేసిక్గా పగకి ప్లేస్తో పని లేదు, కాలేజ్తో కనెక్షన్ లేదు. ఇవి రెండు గ్యాంగ్స్. వీళ్ళ భాషలు వేరే, ప్రాంతాలు వేరే, ప్రవర్తన వేరే, కానీ కామన్ ఒక్కటే, పగ. बहुत काम है मोहाल में वे कूलर क्या कुछ काम था नहीं है. ఎంత కొడితే అంత గొప్ప కాబట్టి వీళ్ళ క్రికెట్ అంటే ఇష్టం. కొట్టినంతసేపు బాల్ని కొడతారు, లేకపోతే గేమ్ అన్నాక రూల్స్ ఉంటాయి, రూల్స్ ఉంటే బ్రేక్ అవుతాయి, బ్రేక్ అయితే గొడవలు అవుతాయి. ప్రతిసారిలాగే ఈసారి కూడా గేమ్ ఆడారు, గొడవ కూడా అయింది. కానీ ఈసారి రియాక్షన్ వేరేలా ఉంది. నా గ్రూప్ రాని అంటారు ఎందుకురా. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా, దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా, నెత్తుటి స్నానం నీకు చేస్తా, గట్టని ఎరక వేస్తా, ఉరుకు ఉరుకు ఓరకరు. కట్టినంటే నేను కత్తి గుచ్చకుండనంతే, రెచ్చగొట్టే వంటే నిన్ను చంపకుండా ఉండనంతే, నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా. నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా. I dream of night, I dream of day, I dream of watching you fade away. Feel me once, feel me twice, feel me more, I'll shoot you at sight. You better keep running if you want to survive. 'Cause every night I dream of watching you. హలో, చిన్న ప్రాబ్లం వచ్చింది, అర్జెంటుగా హాస్పిటల్కి రా. చాలు, ఇక చాలు. ఇప్పటి వరకు జరిగింది చాలు. రోజు రోజుకి వాళ్ళ పొగరు హాస్టల్లో తలెత్తుకోలేకపోతున్నాం. బయట జనాలందరూ నవ్వుతున్నారు. మన గ్రూప్ పరువు మొత్తం పోయింది.
ఒక్క మ్యాచ్ గెలిచినందుకే ఇదంతా. ఏదో ఒకటి చేయాలి. చంపేయాలి. ఇవాళ ఈవినింగ్ 4 o'clock ఏ రూపొందని జ్ఞాన్గోష్కి రమ్మను. ఎంతైనా చెప్పరా, ఇదంతా జరిగే పని కాదు. వాళ్ళకి స్ట్రాంగ్ గ్రూప్ అని తెలుసు కదా. అలాంటి చంపాలంటే బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి సా ఇమాన్ లోకాన్. One whose intelligence is not entangled, though he kills men in this world, does not kill. Bhagavad Gita 18.17. They're fucking crazy, man. వాళ్ళు అసలు ఎక్కువ డివైడ్ అవ్వడు. They always go as a group. ఒక్కడైనా గ్రూప్ అయినా ఒక్కొక్కడంతో కత్తి దింపాలా. మన గ్రూప్ వారు అందరికీ తెలుసు కదా. ఎవడు చేతులు మూసుకుని కూర్చోలే కదా. అయినా మధ్యలో కత్తులేంట్రా, వైలెంట్ గా ఉంటుంది. makes it look like we're serious. Guns for show, nice for bro. చచ్చిపోతున్నాం రా ఈ అమ్మాయిలతో. ఏరా సుభాష్ ఏడి? సారీ రా, చిన్న పని పడింది, పూజ చేసుకోవచ్చు. అందరికీ ప్లాన్ గుర్తుంది కదా? ఏరా ఎవరికి అకాడ్స్ చూడడం లేదు కదా? ఏరా బాబీ, డిపార్ట్మెంట్ ఎలా ఉంది? పర్లేదురా, 2 అమ్మాయిలు బాగానే ఉన్నారు. శంకర్, మిడ్లోని పొజిషన్ ఇంపార్టెంట్ తెలుసు కదా? ప్లాన్ సక్సెస్ మొత్తం నీ మీద డిపెండ్ ఉంది. సుభాష్ నాతోనే ఉంటాడు. బాబీ నువ్వు సాకేతో ఉండు. ఆట ఇప్పుడు మొదలాయి అంతు చూడక ఆగదులే. చావుకి చావు బదులైతే నిన్ను చంపక వదలదులే. ఇప్పుడే వచ్చాడు, పొజిషన్ లో ఉన్నాను. ఇందాక చెప్పడం మర్చిపోయాను, వీళ్ళ క్రికెట్ కాకుండా ఇంకో పిచ్ ఉంది. కౌంటర్ స్ట్రైక్. వీళ్ళు ఒకరిపై మరొకరు పబ్లిక్ గా పగ తీర్చుకోవడానికి ఎంచుకున్న బాట కౌంటర్ స్ట్రైక్ అనే ఈ ఆట.
రొటీన్కి భిన్నంగా ఇక్కడ గ్రూప్స్ క్లాన్స్గా ఫామ్ అయి ల్యాండ్లో కౌంటర్ స్ట్రైక్ ఆడుతూ ఒకరిపై ఒకరు పగ తీర్చుకోవడం ఒక ఆబ్సెషన్, ఒక అడిక్షన్, ఒక పిచ్చ హే. రికవర్ అవుతుందా? చెప్పా కదరా, ఇవాళ చెప్పులతో కదా షూస్తో ఆడాలి. కౌంటర్ స్ట్రైక్ ఛాలెంజ్ కావాలా? నైఫ్ రౌండ్ ఇద్దాం. అయితే మాత్రం ఇంత కొడతారా?